ఓం శాంతి. అన్నయ్యకి ఒకసారి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది. ఆపరేషన్ చేయించారు. అయినా ఇంకొకసారి వచ్చింది. అయితే దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, రాజయోగ సాధన ఎలా చేశారు, దాంతో ట్యూమర్ ఎలా పోయింది, ఇది చాలా బ్యూటిఫుల్ క్లాస్. అన్నయ్య అనుభవంతో కూడుకున్నటువంటిది. రాజయోగ సాధన ఎలాంటిది అంటే అసాధ్యం కూడా సాధ్యం అయిపోతుంది. మీరు చేసి చూడండి. ఊరికే రావడం వెళ్ళడం కాదు, దాన్ని ప్రయోగం చేయండి. యోగ ప్రయోగం చేయండి. స్పెషల్గా ఎలా చేస్తే ఎలా అవుతుంది చాలా వివరంగా అన్ని మాటల్లోనే వినిద్దామా. రాజయోగము సానుకూల మార్పుల మధ్య చాలా పెద్ద సంబంధం ఉంది. ఎందుకంటే రాజయోగము మన జీవితంలో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. మరి ఆ పాజిటివ్ ఆలోచనలే మన జీవితాలని మారుస్తాయి. ఈ రోజుకి 40 సంవత్సరాల క్రితం నేను మొదటిసారి బ్రహ్మకుమారీస్ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు, అప్పుడు నేను చాలా చిన్నవాడిని. మెడిటేషన్ ద్వారా మనం మన జీవితాన్ని మార్చుకోగలమా అనే సంకల్పం నా మనసులోకి వచ్చేది. ఈరోజు రాబోయే 10-12 నిమిషాలలో నేను నా జీవితానికి సంబంధించిన 2 అనుభవాలని మీ ముందు ఉంచుతాను. సైన్స్ చేత చాలా స్పష్టంగా నిరూపించబడినవి. మన ఆలోచనల లోపల ఎంత శక్తి దాగి ఉందో ఈరోజు మీరు అనుభూతి చెందుతారు, తెలుసుకుంటారు. ఆలోచనల ద్వారా మనం అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చు. నయం కాని జబ్బులను కూడా నయం చేసుకోవచ్చు. మిత్రులారా, ఇవి నా జీవితంలోని 2 కథలు. వీటిని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా జీవితంలో మొదటి కథ ఆ రోజు నుండి మొదలవుతుంది. ఏ రోజైతే నా జీవితాన్ని ఎప్పటికీ మార్చేసిందో, 20 మార్చ్ 2003 సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో నేను నా హాస్పిటల్ నుండి తిరిగి వచ్చాను. చాలా అలసిపోయినట్లు అనిపించింది. 2 రోజుల తర్వాత వచ్చాను. అమ్మ అన్నారు భోజనం తిను అని, కానీ నేను భోజనం వద్దు అన్నాను. అప్పుడు అమ్మంది ఐస్ క్రీమ్ అయినా తీసుకో అన్నారు. సరే అనేసి తీసుకున్నాను. మిత్రులారా, కరెక్ట్గా 7:30 గంటల సమయంలో నేను ఆ ఐస్ క్రీమ్ కప్పును నా చేతిలోకి తీసుకున్నాను. కేవలం 10 సెకండ్ల లోపల నేను కింద పడిపోయాను. నాకు తీవ్రమైన ఫిట్స్ వస్తున్నాయి. మా చెల్లి, అమ్మ మరియు నాన్న నన్ను వెంటనే ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. మిత్రులారా, మరుసటి రోజు ఐసీయూలో స్పృహ వచ్చినప్పుడు మీరు చూస్తున్నారు కదా, రాత్రంతా మా డాక్టర్లు నా ఫిట్స్ని కంట్రోల్ చేశారు. నా బ్రెయిన్ని స్కాన్లు జరిగాయి. బ్రెయిన్ లోపల ఒక పెద్ద గడ్డ లాంటిది ఉంది. దాన్ని ట్యూమర్కు లోసిస్ అంటే క్షయవ్యాధిగా నిర్ధారించారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నటువంటి 19 మందులలో 18 మందులు నా శరీరంపై పనిచేయలేదు. రోజుకి నేను 16 ట్యాబ్లెట్లు మింగాల్సి వచ్చేది. 8 ఉదయం, 8 సాయంత్రం. అలానే టానిక్స్ ఆ సెక్షన్ కూడా. ఇంకా అమికాసిస్ ఇంజెక్షన్లు మొదట నా నడుంపై చేసేవారు. అక్కడంతా పుండ్లు అయిపోయినప్పుడు రోజు అనెస్థీషియా డాక్టర్ వచ్చి ప్రతి మిల్లీమీటర్ చూసుకుంటూ రోజు పొడి చేసేవారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చేవారు. కానీ ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఆ ప్రయాణం అంతటా నాకు నొప్పి ఖచ్చితంగా ఉండేది. కానీ నా జీవితంలో ఒక్క క్షణం కూడా నేను దుఃఖాన్ని అనుభవించలేదు. మిత్రులారా, ఒక్క క్షణం కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఈ వ్యాధిని గెలవాలి అంటే నేను వ్యాధి కంటే పైకి ఎదగాలి. అలాంటి స్థితి తయారు చేసుకోవాలి. మిత్రులారా, దాదాపు 3 ఏళ్ల ఈ పోరాటం తర్వాత చివరికి 2005లో నా బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. మీరు చూడవచ్చు, 20 జూన్ 2005న ఈ బ్రెయిన్ సర్జరీ చేయబడింది. అప్పుడు నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని,
అంత పెర్ఫెక్ట్గా సాగుతుందని అనుకున్నాను. కానీ నా మనసులో ఒక ఆలోచన వస్తూనే ఉండేది. అసలు ఇలా ఎందుకు జరిగింది? తన జీవితంలో ఏం కావాలనుకుంటే అది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా సాధించిన ఒక కార్డియాలజిస్ట్, గుండె వైద్యుడికి ఇలా ఎందుకు జరిగింది? కానీ నాకు ఒక విషయం అర్థమైంది. అన్నీ ఉన్నప్పటికీ మెడిటేషన్, రాజయోగం మరియు జ్ఞాన యోగాన్ని పాటిస్తున్నప్పటికీ జీవితంలో నేను ఎక్కడో ఒక చోట బ్యాలెన్స్ని, సంయమనాన్ని కోల్పోయాను. మిత్రులారా, మన యొక్క నిబంధన మన జీవితానికి ఆధారం. ఈరోజు జీవితాన్ని ఎక్కడో ఒక చోట నేను అర్థం చేసుకున్నాను. మన లైఫ్ ఒక ఎమర్జెన్సీ మోడ్లో నడుస్తుందని. మిత్రులారా, ఉదయం నుండి సాయంత్రం వరకు మనం వెళ్తూనే ఉంటాం, పరిగెడుతూనే ఉంటాం. కానీ మనం మనుషులం. కానీ మన జీవితాన్ని గడుపుతూ కేవలం పనులు చేసే యంత్రాలుగా మార్చేశాం. ఈరోజు నేను నా జీవితాన్ని మార్చుకోవాలంటే నా ఆలోచనలని మార్చుకోవాలని నా మనసులో దృఢంగా అనుకున్నాను. 20 జూన్ 2005 నాటి ఆ సర్జరీ జరిగిన తర్వాత మిత్రులారా, కేవలం మరో 6 నెలల తర్వాత మీరు చూస్తారు, కేవలం 6 నెలల తర్వాత నా బ్రెయిన్కి మళ్ళీ స్కాన్లు చేసినప్పుడు నా బ్రెయిన్లోని సెరిబెల్లంలో మరొక కొత్త గడ్డ కనిపించింది. అమెరికా నుండి డాక్టర్లు, బోర్డ్ నుండి డాక్టర్ రాజేశ్వరి మరియు ఢిల్లీ నుండి డాక్టర్ గులేరియా, ఈ టీం అంతా కలిసి నా పూర్తి ట్రీట్మెంట్ విధానాన్ని డిజైన్ చేసేశారు. కానీ వారు దీనికి ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు. దీనిని మనం కేవలం మందుల ద్వారానే నయం చేయాల్సి ఉంటుందని వారు చెప్పారు. మిత్రులారా, నేను 1-2 సంవత్సరాలు మందులు వాడాను, కానీ నా బ్రెయిన్పై ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఆ సమయానికి నేను బ్రహ్మకుమారీస్లో క్రమం తప్పకుండా రాజయోగ సాధన చేయడం ప్రారంభించి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. నేను మా అడిషనల్ చీఫ్ దాది గుల్జార్ గారి దగ్గరికి వెళ్ళాను. దాది గుల్జార్ గారు ప్రతి విషయాన్ని చాలా సరళం చేసేసేవారు. నేను వెళ్ళగానే ప్రేమతో అన్నారు, దాది, పరిస్థితి ఇలా ఉంది అని. దాది అప్పుడు నవ్వుతూ, మోహిత్, నువ్వు ఒక యోగివి కదా, నువ్వు నీ మీద రాజయోగాన్ని ఎందుకు ప్రయోగించకూడదు అన్నారు. ఊహించండి, ఆ సమయంలో ఒక సైంటిస్ట్ మరియు ఒక స్పిరిచువలిస్ట్ లేక కలయిక మధ్య ఒక చర్చ నడుస్తుంది. నేను కూడా అన్నాను, సరే దాది, నాకు వేరే మార్గం లేదు. నన్ను నేను నయం చేసుకోవడానికి నేను ఈ రాజయోగ శక్తిని ఉపయోగిస్తాను. దాది ఇంకా ఇలా చెప్పారు, రోజు ఉదయాన్నే నిద్రలేచి ఒక గ్లాస్ నీటిని యోగం చేస్తూ ఛార్జ్ చేయి. ఆపై బ్రెయిన్కి సకాష్ ఇవ్వు. నా బ్రెయిన్లో ఎలాంటి వ్యాధి లేదు అని. మిత్రులారా, నేను జనవరి 2006 నుండి రోజు ఉదయం 3 గంటలకే నిద్ర లేవడం ప్రారంభించాను. నా స్నేహితులు, నా సహోద్యోగులు నాతో అనేవారు, నువ్వు ఒక సైంటిస్ట్వి, నువ్వు ఏం చేస్తున్నావు, దీనివల్ల ఏమీ జరగదు అని. నేను అన్నాను, పర్వాలేదు, నా దగ్గర వేరే దారులు లేవు, నేను దీనిని చేసి తీరుతాను అని. జనవరి 2006 నుండి మిత్రులారా, నేను నా బ్రెయిన్పై పనిచేయడం ప్రారంభించాను. ప్రతిరోజు చేసేవాడిని, పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో, బిలీఫ్తో చేసేవాడిని. నేను పూర్తి 1.5 సంవత్సరం పాటు ఎలాంటి స్కాన్ చేయించుకోలేదు. నా డాక్టర్లు, నా స్నేహితులందరూ స్కాన్ చేయించుకోండి అని చెప్తూనే ఉన్నారు. మెడికల్ రంగం వారు ఫాలో అప్ చేయించుకోండి అని అంటూనే ఉన్నారు. నేను అన్నాను, నేను ఏదీ చేయించుకోను అని. ఆ తర్వాత మీరు చూడండి, జనవరి 2006 నుండి మొదలుపెట్టి ఎప్పుడైతే ఏప్రిల్ 2007లో నా బ్రెయిన్ స్కాన్లో మళ్ళీ తీశారో, మిత్రులారా,
నా బ్రెయిన్ నుండి ఆ గడ్డ పూర్తిగా మాయమైపోయింది. ఆ లెసన్ పూర్తిగా మాయమైపోయింది. విశ్వాసం యొక్క శక్తి మన జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైన శక్తిగా పరిగణించబడుతుంది. ఈరోజు మన జీవితంలో మార్పు రాకపోవడానికి లేక ఏదైనా జరగకపోవడానికి కారణం ఈరోజు మనం మన జీవితంలో విశ్వాసం ఉంచకపోవటమే. ఈరోజు మనం మన హాస్పిటల్లో సైన్స్ మరియు జెనెటిక్స్ ప్రయోగాలు చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తూ ఈరోజు మనం ప్రజల యొక్క వయసు పైబడే ప్రక్రియను రివర్స్ చేస్తున్నాం. రాజయోగ అభ్యాసం టెక్నిక్స్ తోటి ఈరోజు మనం ఉపయోగిస్తూ ఒత్తిడిని, అలానే ఎంతోమంది మానసిక ఆందోళనలను మనం ఎంత పవర్ఫుల్ పద్ధతిలో దూరం చేస్తున్నామంటే దీనివల్ల ఈసీజీలో వచ్చే మార్పులు కూడా మళ్ళీ సాధారణ స్థితికి వస్తున్నాయి. మరి దీని వెనుక ఉన్న సైంటిఫిక్ ఆధారం ఏమిటి? సైంటిఫిక్ బేసిస్, శాస్త్రీయ ఆధారం ఏంటి చూడండి మిత్రులారా. ఈరోజు ఒక సాధారణ వ్యక్తి యొక్క మెదడు ఈ విధంగా ఉంటుంది. మన రైట్ బ్రెయిన్ మరియు లెఫ్ట్ బ్రెయిన్ ఇవి రెండు ఒకదానితో ఒకటి బ్యాలెన్స్డ్గా ఉండవు. దీని కారణంగానే మనం యోగం చేస్తున్నప్పటికీ డిప్రెషన్ మరియు యాంగ్జైటీలో ఉంటాము. కానీ కేవలం 15 నుండి 20 నిమిషాల మెడిటేషన్ తర్వాత చూడండి మీ బ్రెయిన్లో ఎలాంటి మార్పులు వస్తాయో. మీ రెండు వైపుల మెదడులో సమన్వయం ఏర్పడుతుంది. మరియు 25 నిమిషాల లోపల మీ బ్రెయిన్ లోపల కంప్లీట్ హార్మోనీ వచ్చేస్తుంది, పూర్తి సామరస్యం. అలాంటి సిస్టమ్ చాలా పవర్ఫుల్గా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, స్థిరంగా ఉంటుంది మరియు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మిత్రులారా, ఇది యోగం యొక్క శక్తి, ఇది యోగం యొక్క పరాకాష్ట. ఎక్కడైతే ఈరోజు మనం కేవలం కర్మల మీదనే విశ్వాసం ఉంచుతాము మరియు మన కర్మలు చేస్తూనే ఉంటామని అనుకుంటాము, కర్మలు చేయడం ద్వారా మనకి కేవలం 50% మాత్రమే విజయం లభించగలదు. ఎందుకంటే కర్మలు చేసేటప్పుడు మన లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా అవుతుంది. ఎందుకంటే మన లెఫ్ట్ బ్రెయిన్ అనలిటికల్ మరియు లాజికల్. కానీ మిత్రులారా, ఎప్పుడైతే మనం యోగాన్ని ఉపయోగిస్తామో, అలానే రాజయోగ సాధన చేస్తాము, ఆ రాజయోగ సాధన మన రైట్ బ్రెయిన్ని కూడా యాక్టివ్ చేస్తుంది మరియు రెండిటి మధ్య సమన్వయాన్ని తీసుకొస్తుంది. దీనివల్ల సంపూర్ణ హీలింగ్ మరియు ప్రతి విషయంలోనూ 100% విజయం మనకు లభిస్తుంది. మన శరీరం ఒక ఆర్కెస్ట్రా లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆత్మ మనసు నుండి ఒక పవర్ఫుల్ సంకల్పం వెళ్తుందో, మన శరీరంలోని అనేక 50 ట్రిలియన్ కణాలు తమ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మనల్ని పూర్తిగా నయం చేస్తాయి. కానీ మిత్రులారా, దీనికి ఆధారం విశ్వాసం. ఈరోజు నేను ఈ వేదిక ద్వారా మీరందరూ కేవలం యోగం చేయండి అని చెప్పడం లేదు, కానీ నా సొంత అనుభవం ఆధారంగా నేను మీకు ఈ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. రాజయోగ మెడిటేషన్ లేక యోగాని కనుక మనం విశ్వసించి సరైన రీతిలో ఉపయోగిస్తే మన సంపూర్ణ జీవితం మారిపోతుంది. మనం ప్రతి వ్యాధికి, ప్రతి సమస్యకు చాలా సులభంగా పరిష్కారాన్ని పొందవచ్చు. దీనికి అత్యంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్, ముఖ్యమైన అంశం ఏంటంటే క్రమశిక్షణ మరియు మీ సొంత ఆలోచనలపై మీకు ఉండే నమ్మకం. నా జీవితాన్ని ఎప్పటికీ మార్చేసిన రెండవ కథ, అది 2018 నాటి కథ. అంటే సంతృప్తికరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి కేవలం ఒకే ఒక రహస్యం ఉంది. మిత్రులారా, 2018లోని ఆ రోజు శనివారం రాత్రి దాదాపు 9:30 గంటల సమయం అనుకుంటా, నేను దాదాపు నా పని అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయం అది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9:30 వరకు మేము పనిచేస్తూనే ఉన్నాం. 9:30 గంటలకు నా యొక్క క్యాత్ ల్యాబ్ బయట ఒక్కసారిగా కలకలం రేగింది. ఒక 22-23 ఏళ్ల వయసున్న యంగ్ అబ్బాయి, పూర్తిగా మరణించిన స్థితిలో, పల్స్ లేదు, బీపీ లేదు,
ఈసీజీ ఫ్లాట్ లైన్ వచ్చేసింది. అలాంటి స్థితిలో తీవ్రమైన హార్ట్ అటాక్తో అతన్ని మన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొచ్చారు. అతనికి ఆపరేషన్ చేయండి అని మాతో చెప్పారు. మేము అన్నాము, అతను ఇప్పటికే దాదాపు చనిపోయాడు, మనకు కోలుకోవడానికి ఏమీ లేదు అని. మేము అతన్ని సపోర్ట్ సిస్టమ్, లైఫ్ సపోర్ట్ మీద ఉంచాము. మిత్రులారా, సపోర్ట్ సిస్టమ్ మీద ఉంచి అతనికి ఆపరేషన్ చేయడం ప్రారంభించాం. దాదాపు 1:30 గంటల పాటు మేము అతడి రక్తనాళం నుండి రక్తం గడ్డలను తీస్తూనే ఉన్నాం. అతని బ్లడ్ ప్రెషర్ దాదాపు 50-60 వద్ద స్థిరపడింది. మేము అతనికి ఆపరేషన్ పూర్తి చేసి ఐసీయూలోకి షిఫ్ట్ చేశాం. మరుసటి రోజు నేను రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అసలు అతనికి ఎప్పుడూ హార్ట్ అటాక్ రాలేదన్నట్లుగా అలా కూర్చుని ఉన్నాడు. అతని ప్రాణం దక్కినందుకు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ లిటరల్గా చాలా హ్యాపీగా ఉన్నారు. అతని ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ మిత్రులారా, ఆ రోజు నా మనసుకి మాత్రం చాలా కలత కలిగించిన రోజు. నా మనసులో ఒకటే ఆలోచన వస్తూ ఉంది. ఈ 22 ఏళ్ల అబ్బాయి అసలు స్మోకింగ్ చేయడు, డయాబెటిక్ లేదు, అతని లైఫ్లో ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, కనీసం ఫ్యామిలీ హిస్టరీ కూడా లేదు. మరి ఇతనికి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? నేను అతని తల్లిదండ్రులతో మరియు అతనితో అన్నాను, నేను మీ ఫ్యామిలీతో మాట్లాడాలి అని. అతనికి పెళ్ళయింది, 4 నెలల చిన్న పాప ఉంది. అతని తల్లిదండ్రులు ముందుకు వచ్చి, మీరు మాతో మాట్లాడండి, అతని భార్య రాదు అని చెప్పారు. నన్ను పక్కకు తీసుకువెళ్ళారు. నేను అడిగాను, ఆమె ఎందుకు రాదు అని. అప్పుడు వారు చాలా బాధతో, సార్ ప్లీజ్ అతని ముందు మాట్లాడకండి అని చెప్పి నన్ను ఇంకాస్త పక్కకు తీసుకువెళ్ళి చాలా సీరియస్గా చెప్పారు, వీరిద్దరూ విడాకులు తీసుకునే స్టేజ్లో ఉన్నారు, మరో నెల రోజుల్లో వీరిద్దరూ విడిపోతున్నారు అని. నేను చేతులు జోడించి వారిని బ్రతిమాలాను, నా తరపున ఆ అమ్మాయికి ఫోన్ చేయండి, ఇలా ఇలా జరిగిందని చెప్పి ఆమెను ఇక్కడికి రప్పించండి అని. మిత్రులారా, ఆ అమ్మాయి వచ్చింది. ఆ చిన్నపాటి 4 నెలల సుకుమారమైన పాపను తీసుకుని వచ్చింది. నేను అందరినీ బయటికి పంపించేసి ఆ అబ్బాయికి పెట్టిన శ్వాస గొట్టం తీసేసి అతన్ని కూర్చోపెట్టి అడిగాను, ఏమైంది మీ జీవితాల్లో అని. వారు చెప్పారు, సార్ నేను 6 అంకెల జీతం సంపాదిస్తాను, కాబట్టి మెర్సిడెస్ కార్ నడుపుతాను, నాకు 4 BHK ఫ్లాట్ ఉంది. కానీ గత 2 ఏళ్లలో మేము ఒకరికొకరం కనీసం 15 నిమిషాల సమయం కూడా ఇచ్చుకోలేదు. మేము కేవలం వస్తువుల్ని సమకూర్చుకున్నాము. మాకు ఒకరితో ఒకరు కలిసి భోజనం చేయడానికి కూడా సమయం లేదు. మా జీవితంలో మాకు అనిపించింది మేము విడిపోవడమే మంచిది అని. మాలో సంతోషం లేదు, ఆనందం లేదు. నేను వారితో అన్నాను, పర్వాలేదు, మీరు ఎలాగో విడిపోతున్నారు కదా. నేను వారికి ఎలాంటి పెద్ద జ్ఞానబోధ చేయలేదు. నేను వారికి కేవలం 2 విషయాలు మాత్రమే చెప్పాను. మీరు 1 నెల రోజుల పాటు నా కోసం ఈ 2 పనులు చేస్తారా? వారు చేస్తాం సార్ అన్నారు. నేను అన్నాను, 1 నెల రోజుల పాటు రోజుకి కేవలం 15 నిమిషాలు ఒకరికొకరం సమయం ఇవ్వడం ప్రారంభించండి. ప్రతిరోజు సాయంత్రం ప్రశాంతంగా కూర్చోండి, ఒకరినొకరు అంగీకరించండి, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, సంతోషంగా ఉండండి. కానీ ఒకరి మాటల్ని ఇంకొకరు విశ్లేషించకండి. వారు సరే సార్ మేము చేస్తాము అన్నారు. మరియు నేను ఆ అమ్మాయితో 2వ మాట చెప్పాను, నేను ఇతన్ని 2 రోజులు డిశ్చార్జ్ చేస్తాను, మంగళవారాల్లో నా ఓపీడీ ఉంటుంది, మీరు ఇతన్ని చెయ్యి పట్టుకుని వచ్చే 4 వారాల పాటు నా ఓపీడీకి తీసుకొస్తేనే నేను ఈ బాబుని చూస్తాను. ఆమె నవ్వుతూ, సరే సార్ మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తానని అంది. మిత్రులారా, వారిద్దరు తర్వాతి వారం నుండి ప్రతి మంగళవారం రావడం ప్రారంభించారు. 1 నెల గడిచింది, 2 నెలలు గడిచాయి, 3 నెలలు గడిచాయి. మిత్రులారా, ఈ రోజుకి 4 సంవత్సరాలు గడిచిపోయాయి. వారు ఈరోజు కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకునే వస్తారు. వారి 4 నెలల పాప ఇప్పుడు 4 సంవత్సరాల వయసురాలైంది మరియు వారు తమ విడాకుల పేపర్లను వెనక్కి తీసుకున్నారు. మిత్రులారా, ఇది భారతదేశం యొక్క సంస్కృతి.
భారతదేశం యొక్క చరిత్ర యథార్థమైన రాజయోగం మన కుటుంబాల్ని విడతీయదు మిత్రులారా. అది మన కుటుంబాల్ని కలుపుతుంది. అది మన కుటుంబాల్లో సుఖశాంతుల్ని జాగృతం చేస్తుంది మిత్రులారా. కాబట్టి ఇది మన భారతదేశం యొక్క గౌరవప్రదమైన చరిత్ర. అందుకే మేము మా హాస్పిటల్ లోపల ఇలాంటి యంగ్ పేషెంట్లను నేను నెలకి వారానికి దాదాపు 150 కేసులని ఆపరేట్ చేస్తాను. అందులో 25% మంది కేవలం 18 నుండి 30-35 సంవత్సరాల వయసు ఉన్న వారే ఉంటారు. ఆ పిల్లలందరినీ నేను ఒకే చోటికి చేర్చి వారిపై మేము ప్రయోగాలు చేయడం ప్రారంభించాము. ఎవరికైతే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవో వారి ఒత్తిడిని మేము కొలిచాము మరియు వారి జెనెటిక్ అంటే బయోలాజికల్ వయసును మేము కొలిచాము. ఫలితాలు ఎలా ఉన్నాయో మీరు శ్రద్ధగా చూడొచ్చు. మీరు ఆశ్చర్యపోతారు. ఈ పిల్లల శారీరక వయసు 18 నుండి 35 సంవత్సరాలు. కానీ మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఈ పిల్లల బయోలాజికల్ వయసు 60 నుండి 95 సంవత్సరాల వృద్ధుల వయసుతో సమానంగా ఉంది. వీరి జీన్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. నా మనసులో ఒకే ఆలోచన వచ్చింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మేము వారి రిస్క్ ఫ్యాక్టర్లని విశ్లేషించినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఈ పిల్లల్లో 95% మందిలో అత్యంత తీవ్రమైన ఒత్తిడి, కోపం, ప్రేమ అభిమానాలు కరువవ్వటం మరియు జీవితంలో సరైన లక్ష్యం లేకపోవటం కనిపించాయి. మిత్రులారా, ఈరోజు సైన్స్ ప్రయోగాల ద్వారా నిరూపించింది ఏంటంటే ఎవరి జీవితంలో అయితే ఒత్తిడి ఉంటుందో, సంతోషం ఉండదో, కృతజ్ఞత భావం ఉండదో, బంధాల్లో మంచి సుఖం ఉండదో అలాంటి వారి జెనెటిక్ లెంత్ తగ్గిపోతుంది. అందువల్లనే వారి రోగాలు మెల్లమెల్లగా పెరుగుతూ పోతాయి. ఒకవేళ మన జీవితంలో సుఖశాంతులు, ప్రేమ ఉండి బంధనాల్లో సంతోషం ఉంటే మనం మన జెనెటిక్ లెంత్ను పెంచుకోవచ్చు. అంటే శారీరక వయసు పెరుగుతుంది మరియు వ్యాధుల్ని అదుపులో ఉంచుకోవచ్చు. మన జీవితంలోని జీన్స్ని కంట్రోల్ చేసే స్విచ్ మన సంకల్పాల దగ్గరే ఉంది. యోగంలో ఈ పరాకాష్ఠ ఉంది, ఈ శ్రేష్టత ఉంది. మనం మన ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవడం ద్వారా మన జీన్స్ను కూడా నియంత్రించవచ్చు. మన లైఫ్లోని ప్రతి విషయాన్ని ఒక విభిన్నమైన పద్ధతిలో సాకారం చేసుకోవచ్చు. మన జీవితాన్ని మనం రీప్రోగ్రామ్ చేసుకునే శక్తి మనకుంది. ఈరోజు సైన్స్ బ్రహ్మకుమారిస్లో కేవలం ఆత్మ మరియు పరమాత్మ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు అనే రోజులు ఎప్పుడో పోయాయి. మనం ఆ సమయం కంటే చాలా ముందుకు వచ్చేసాం. ఈరోజు ఆ ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానం ఒక రెవల్యూషన్ సృష్టించింది. ఎంతోమంది జీవితాలు మారిపోయాయి. నయం కానీ అసాధ్యమైన వ్యాధులు కూడా నయమవుతున్నాయి. జీవితంలో సుఖ సమృద్ధి మరియు శాంతి వస్తున్నాయి. భారతదేశపు ప్రాచీన మెడిటేషన్ అయిన ఈ రాజయోగ సాధనలో ఆ శక్తి ఉంది. ఈరోజు కేవలం అవసరం ఏంటంటే హై టెక్నాలజీతో పాటుగా మన జీవితంలో టచ్ అండ్ కంపాషన్ అంటే స్పర్శ మరియు కరుణను తీసుకురావడం. పరమాత్ముడు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆయన చేతిలో కర్ర పట్టుకుని రారు, ఆయన ప్రేమను తీసుకుని వస్తారు. మరి భగవంతుడు ప్రతి ఒక్కరిని శ్రేష్టమైన రూపంలో చూస్తారు. వారి జీవితంలో మార్పు రావాలని మరియు సుఖశాంతులతో ప్రేమ, పవిత్రత మరియు ఆనందంతో కూడిన వారి అసలైన స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం వారిలో జాగృతం కావాలని, దీనికోసం మన మనసుని తేలిగ్గా ఉంచుకోవటం, మన మనసుని నెగిటివిటీ నుండి విముక్తి చేయటం చాలా చాలా అవసరం. మన ఆలోచనలను రీడిజైన్ చేసుకునే శక్తి మనకుంది. మన సంస్కృతిని కూడా మనం మార్చుకోగల శక్తి మనకుంది. ఈరోజు నేను మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మన సంకల్పం మారుతుందో అప్పుడు మన దృష్టి మారుతుంది. ఎప్పుడైతే మన దృష్టి మారుతుందో అప్పుడు మన చేసే పని అంటే కృతి మారుతుంది. మన వృత్తి, మన సంస్కృతి మారుతాయి. మరియు మన సంస్కృతి ద్వారా మనం మన సృష్టిని కూడా మార్చగలం. కావాల్సిందల్లా కేవలం సమయం కేటాయించటం. ఈరోజు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వండి. ప్రతి వ్యక్తికి ఒక రోజులో 1440 నిమిషాలు లభిస్తాయి. కానీ బ్రహ్మకుమారీస్లో మేము మిమ్మల్ని అడుగుతున్నది కేవలం మీ 20 నిమిషాలు మాత్రమే.
ఆ 20 నిమిషాలు మీ సంపూర్ణ జీవితాన్ని, ఈ ప్రపంచాన్ని సదాకాలం కోసం మార్చివేస్తాయి.